హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి 2024 నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి టెంటేటివ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో వీటి డేట్స్ అయితే చూద్దాం. నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు అందరికీ తెలిసినటువంటివి కాబట్టి సో వీటికి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి అఫీషియల్ లింక్ ఒకసారి చూడండి. CSE.ap.gov.in అనేటువంటి వెబ్సైట్ని విజిట్ చేసి మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. సో ఇది డేట్స్ అయితే చూద్దాం. టెట్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 18 తేదీ మధ్యలో మీరైతే అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ లింక్ అనేటువంటిది యాక్టివ్గా ఉంటుంది. అలాగే ఏపీ డిఎస్సి కనుక మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 22వ తేదీ మధ్యలో అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ డేట్స్ ఏవైతే ఉంటాయో ఈ సేమ్ డేట్స్ మధ్యలోనే మీరు ఎగ్జామినేషన్ ఫీజు కూడా పే చేయవలసి ఉంటుంది. అలాగే ఆన్లైన్ మాక్ టెస్ట్ కనుక మీరు రాయాలనుకున్నట్లయితే 19వ తేదీ నుంచి టెట్ మాక్ టెస్ట్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే 24వ తేదీ నుంచి డిఎస్సికి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ కూడా అవైలబిలిటీ ఉండడం జరుగుతుంది. హాల్ టికెట్స్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఫిబ్రవరి 23 నుంచి టెట్ హాల్ టికెట్లు, అలాగే మార్చ్ 5వ తేదీ నుంచి డిఎస్సి హాల్ టికెట్లు అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే టెట్ వచ్చేసరికి ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ మధ్యలో అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగే సెషన్స్ చూసుకున్నట్లయితే సెషన్ 1 వచ్చేసరికి ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. అలాగే సెషన్ 2 కనుక చూస్తే మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు అయితే టెట్ ఎగ్జామినేషన్ అయితే జరగబోతుంది. డిఎస్సి కనుక చూసుకున్నట్లయితే మార్చి 15వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ మధ్యలో అయితే డిఎస్సి ఎగ్జామినేషన్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూస్తే ఎగ్జామినేషన్ సెషన్ 1 9:30 ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. అలాగే సెషన్ 2 కనుక చూస్తే మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే జరుగుతుంది. తర్వాత దీనికి ఇనిషియల్ కీ కనుక మీరు చూసుకున్నట్లయితే టెట్కి వచ్చేసరికి మార్చి 10వ తేదీ ఇనిషియల్ కీ అనేది రిలీజ్ అవుద్ది. అలాగే డిఎస్సికి వచ్చేసరికి మార్చి 31వ తేదీ దీనికి సంబంధించినటువంటి ఇనిషియల్ కీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. తర్వాత ఇనిషియల్ కీ ఏదైతే రిలీజ్ చేస్తారో దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరికైనా ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు రేజ్ చేసుకోవాల్సినటువంటి డేట్ కనుక చూస్తే టెట్కి వచ్చేసరికి మార్చి 11, అలాగే డిఎస్సికి వచ్చేసరికి ఏప్రిల్ 1వ తేదీ. ఫైనల్ కీ వచ్చేసరికి మార్చి 13న టెట్ అయితే రిలీజ్ అవుద్ది. అలాగే డిఎస్సి వచ్చేసరికి ఏప్రిల్ 2వ తేదీన ఫైనల్ కీ అయితే రిలీజ్ చేస్తారనమాట. ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ కనుక చూసుకున్నట్లయితే మార్చి 14వ తేదీన టెట్ రిజల్ట్స్, అలాగే ఏప్రిల్ 7వ తేదీన ఏపీ డిఎస్సి రిజల్ట్స్ అనేటువంటివి అయితే విడుదల చేయనున్నారు.